గురు దేవునికి ఇష్టలు లేక దేవునికి ఇష్టలైన వ్యక్తులలో 3 లక్షణాలు ఉండాలి. మొట్టమొదట హేబెలు దేవునికి ఇష్టడు. తర్వాత హేబెలు దగ్గర ఏం నేర్చుకున్నాం మనము? దేవునికి ఇష్టమైన బలులు కదా, శ్రేష్టమైన బలులు అర్పించాడు. రక్త ప్రోక్షణమును ఆశ్రయించిన వాడు దేవునికి ఇష్టడై ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రక్తము లేకుండా వచ్చిన కయ్యూను దేవునికి ఇష్టడు కాలేదు. రక్తమును ఆశ్రయించి దేవుని దగ్గరికి వస్తే అతడు దేవుని చేత అంగీకరించబడతాడు. యెహోవా హేబెలును అతని అర్పణములను లక్ష్యపెట్టాను, అంగీకరించాడు. కయ్యూను తన శ్రమ ఫలితాన్ని, తన కృషి ఫలితాన్ని, చెమటోడ్చి కష్టపడి తాను పుట్టించినటువంటి కూరగాయలను అర్పిస్తే, నీ చెమట నాకెందుకురా, నీ కృషి నీ ప్రయాస నాకెందుకు, నీ ప్రయాస చేత నువ్వు నా ఎదుట నీతిమంతుడు కాలేవు, రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలగదు. హేబెలు నయం. హేబెలు రక్తమును ప్రోక్షించి బలిపీఠం మీద నాకు దహన బలి అర్పించాడు. హేబెలునే నేను అంగీకరిస్తాను. దేవుని బిడ్డలారా, ఎవరైతే శిలువ రక్తము ద్వారా దేవుణ్ణి సమీపిస్తారో వారిని దేవుడు ఇష్టపడతాడు. పాయింట్ నెంబర్ 1. రెండవదిగా, ఎవరైతే ప్రతి పరిస్థితిలో దేవుణ్ణి నమ్మగలుగుతారో, దేవుని శక్తిని ఆశ్రయించగలుగుతారో వాళ్లను దేవుడు ఇష్టపడతాడు. మూడవదిగా, ఏ పరిస్థితిలోనైనా ఎవరైతే దేవునికి లోబడతారో వాళ్లను దేవుడు ఇష్టపడతాడు. దేవునికి ఇష్టలంటే 3 లక్షణాలు. శిలువ మీద ఆయన కార్చిన రక్తమును ఆశ్రయించేవారు దేవునికి ఇష్టలు. దేవుణ్ణి పూర్తిగా నమ్మి ఆయన మీద ఆధారపడేవాళ్ళు దేవునికి ఇష్టలు. మూడవదిగా, దేవుడిచ్చిన ఆజ్ఞను బేషరతుగా పాటించేవాళ్ళు దేవునికి ఇష్టలు. ఈ కొత్త సంవత్సరం అంతా, మన మిగిలిన జీవిత కాలం అంతా ఈ 3 లక్షణాలు కలిగి మనం ముందుకు సాగిపోదాం. యేసు రక్త ప్రోక్షణ కిందనే మన నివాసం. తర్వాత దేవుణ్ణి అన్ని పరిస్థితుల్లో నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం. దేవుని మాట ఏదైతే బైబిల్లో ఉందో దానికి మనం బేషరతుగా లోబడాలి. దేవుడు చెప్పాడు, నేను చేశాను అంతే, మళ్ళీ నా సొంత బుర్రకాయ నేను వాడను అనే ఒక గట్టి తీర్మానంతో మనం ముందుకు సాగితే మనం కూడా సాక్ష్యం పొందగలం. హనోకు దేవునికి ఇష్టడని సాక్ష్యం పొందాడు. మనమందరం కూడా దేవునికి ఇష్టలమని సాక్ష్యం పొందుతూ యేసు రాకడ వరకు జీవిద్దాం. దేవుడి మాటలు మన వినికిడిలో ఆశీర్వదించునుగాక.